మొత్తం తెల్లారి పండుగ వెళ్ళి 2 రోజులు అవుతుంది. వచ్చిన కాంచి ఇంటికి పోదామని అయితే దానికి కొద్దిగా ఆలోచన లేదు మా దొరసానికి. మరి ఇయ్యాలన్న బాట సాగుతుందో ఏం చెప్తుందో. మౌనిక, ఓ మౌనిక, ఏంది లేచినావు అప్పుడే? లేకపోతే పొద్దు గీయాలి అయింది, ఇంకా లేకుంటే ఉంటారే. పడుకోపోయాను. ఏం పని చేసేది ఉండదు, ఎందుకు లేచినావు ఇప్పుడే? చేసేది పండుగ ఏం పని చేసేది లేదని మిగతా ఇంటికి పోదాం లేదా 2 రోజులే పండుగ వెళ్ళి మన దారి తాగుతుందా లేదు చేయాలన్న. అయ్యో ఎన్ని 3 రోజులు అవుతుంది, అప్పుడే పోదామంటే 2 రోజులు ఉంటే ఏమైతుంది? ఇప్పుడు పండుగలే 2 రోజులు కాబట్టి అదే పనులు ఎప్పటికి ఉండేటినే. పండుగలు ఎప్పటికి వస్తాయి? ఆ సంవత్సరానికి ఒకసారి వస్తుంది. సంవత్సరానికి ఒక్కసారి వస్తానా నీ ఇమ్మతే చెప్పే. సంవత్సరానికి ఒకసారి పండుగ వస్తానా? మనం పండుగని రాబడుతుంది, పబ్బని రాబడుతుంది. జ్వరం వచ్చినప్పుడు వచ్చిండే జెండేసుడే. మా అన్నకు జ్వరం వచ్చిందని ఓసారి జెండేసుడే, మా అక్క కొడుకు వచ్చినట్టు చూసేస్తాం రమ్మని ఓ రోజు వస్తుడే. ఎప్పటికీ ఉన్నట్టే ఉండబడుతుంది. ఇంకా అయ్యో పండుగ సంవత్సరానికి ఒకసారి వచ్చే ఆగదాం 6 2 రోజులు అని పడుతుంది. ఆగో అచ్చుడు పోవడా అని మాట్లాడుతావు. రావద్దా పోవద్దా? ఇదేమన్నా పరాయిల్లా? నా బగారు ఇల్లేనే. ఇంకా 10 మంది ఉన్నారా? నీ ఉన్నదే ఒక్కదాన్ని. నా తోడబుట్టిన అన్న ఒకటి ఉండే. మాకి పెళ్ళైన రేపు వచ్చేవాళ్ళు చేసేదో అది రానిస్తుందా? అది మంచిదైతేనో అటు ఇటు సర్దుకుంటది. గయ్యాలైతే ఏం చేస్తా? ఇంటి గడప కూడా ఒక్కనిది. అయ్యో సాలెనక సాలనే నువ్వు అక్కడ ఎట్లా చేస్తానో రేపు మీ అది నచ్చి చూసి ఇక్కడికి అయితే చేస్తుంది. గంటకు దగ్గర పొంతావు, ఎవరో దొరకపోతే ఆగుతుందా? మరి ఆ పెళ్ళి దాకా ఉన్నావా చెప్పు. అక్కడ ఎట్లయితావో ఇక్కడ అచ్చి చేస్తావు అని మాట్లాడతాను. నేనేం చేస్తలేనా? మీ అవ్వకి చేస్తలేను, మీ అయ్యకి చేస్తలేను, మీ అన్నదమ్ములకు చేస్తాను, మీ అక్క చెల్లెలకు చేస్తలేను, నీ చుట్టూ చేస్తలేనా? ఎంత చేసినా చెయ్యని పేరు చేయబడుతుంది నన్ను. ఏంటన్నాడు బాగా మాట్లాడతాను. ఇంటింటి పని అంతా పొద్దున్న నుంచి ఈ పని ఆ పని అన్ని చేసుకుంటుంటుంది. ఎంతగానో చేసుకుంటుంటది. మీ అవ్వలెక్క అనుకుంటానవా? నా బిడ్డకి ఏం నేర్పలేదు. ఇటు అటు ఏమన్నా పని చేయకుండా మన సాఫ్ట్వేర్ ఇంజనీర్ దొరకు అన్ని బాగా మాట్లాడుకుంటూ చేస్తాడు. ఏంటంతా ఊకున్న కొద్దిగా బాగా మాట్లాడతారు. ఏంది నీ ఇంటికి వచ్చిందనా? నీ ఇంటికా ఏం పని చేస్తున్నది? ఇంటికాడ ఏం పని చేస్తుంది? నీకు ఎరికేనా? చూసినావా? నచ్చినావా? బోల్ నేనే తోమాలి, ఆకిలి నేనే ఉడవాలి, అలుకు నేనే చల్లాలి, ముగ్గు నేనే పెట్టాలి, తాత్పరగా లేచి టీవీ చూస్తుంది. ఇవన్నీ నీకు ఎరికేనా? ఎరికేనా? నీ ఇంటికాడ వచ్చేపటికే మాట్లాడుతున్నావు. తీసుకోలేదా 10 లక్షల కట్నం? మాట మాట్లాడతాను. ఇప్పుడు మీరు మాట్లాడతారా నేను మాట్లాడతానా? చెప్పు, మీరే చెప్పు. మీరు ఇద్దరు ఎగబడతారు. ఇప్పుడు నన్ను చూసుకునే ఊర్చిపోతాడు ఆయనకు. ఏమిటిలో తయారు చేస్తారు ఇద్దరు కలిసి చెప్పు. నేనేమన్నా అన్న పండుగ వెళ్ళింది ఇంటికి పోదా అన్నా, దానికి ఎంత పెద్ద లొల్లి చేయబడుతుంది. 2 రోజులు ఉండిపోదామన్నా. 2 రోజులు అయింది, ఇంకెంత ఎప్పటికి ఉండేటి అయినా 2 రోజులు ఉండిపోతాను. వీళ్ళకి ఇంకెవరన్నా ఇంటికి పెద్ద దిక్కు లెక్క, నువ్వు అల్లుడంటే కొడుకు లెక్క. అరే ఉంటే ఎప్పటికి రానిపడుతుంది, ఎప్పటికి రానిపడుతుంది. ఇప్పుడు మొన్న జనం వచ్చింది, మీ అవ్వకి జనం వచ్చింది, 10 రోజులు వచ్చి ఇన్నే ఉన్నావా? నేనే అంటగా తిన్నానా? ఇక నువ్వు వీడికి రాంది అన్నాడు, నేను వీడికి రాంది అన్నాడు. మళ్ళీ ఇప్పుడు పండుగ వెళ్ళాక పోయామంటే గింతలు వెళ్ళి తయారయ్యా. పెద్దమ్మ ముందు అత్తికి ఇచ్చేది ఇంటికి ఏదో ముచ్చట కత్తి ఇప్పుడు ఆ ముందు కూడా ఇజ్జత్ తీసుకోబడుతుంది. ఇజ్జత్ తీసేటట్టు నేను మాట్లాడతాను, మీరు మాట్లాడతారు. నేనేమన్నా ఇంటికి పోదామన్నా మాట్లాడతాడు. ఇగో ఏం లేదమ్మా, ఈయనకు ఈయన వీళ్ళ అవ్వకు తెల్లారు లేక శని వాడి సావాలి. వీళ్ళ చుట్టూ సవరించుకుంటూనే ఉండాలి. వీళ్ళకి కావాల్సింది ఇది. ఏ ఇంటికి పోవద్దు, ఏ చుట్టాలద్దు, ఏ పక్కాలద్దు, ఎవరద్దుగా వీళ్ళ చుట్టూ చేసుకుంటే సావాలని. అమ్మో ఎప్పుడమ్మో నువ్వు చేనులకు వచ్చింది. అసలు మనం పత్తి ఎంత పెట్టినావు నీకు ఎరికేనానే? పొలం ఎంత పెట్టినావు ఎరికేనా? అసలు మన బాగా ఎక్కడ ఎరికేనా నీకు? ఏ ఒడ్డు కొట్టిపోతే మోటార్ కాడికి పోతాం, ఏ ఒడ్డు కొట్టిపోతే స్టార్టర్ కాడికి పోతాం, ఏ ఒడ్డు కొట్టిపోతే వరి కాడికి పోతాం, ఏ ఒడ్డు కాడికి పోతే పత్తి కాడికి పోతాం. చెప్పు నీ బిడ్డనేది చెప్పు. అబ్బా మోగోడు చూసినావా అమ్మ, నేను ఎంత చేసినా చెయ్యని పేరే చేస్తారు నాకు తెలుసు. వీళ్ళు అవ్వింతే ఈయన ఇంతే. అసలు నాకు షేన్ ఎంత ఉన్నది, షెలికి ఎంత ఉన్నది, గిడ బాగా ఉన్నది, గిడ గిది ఉన్నదని ఏనాడని నాకు చెప్పిన మోగోనేనా నువ్వు? ఇప్పుడు బాగా మాటలు మాట్లాడుతున్నావు. చెప్తే తెలుస్తుంది, చెప్పండి తెలుస్తుంది. ఎందుకు చెప్తారు? వీళ్ళకి కావాల్సింది వీళ్ళ చుట్టూ సవరించుకుంటా, వీళ్ళకు పూజలు చేసి పునస్కారాలు చేసి ఆరాధనలు ఇచ్చుకుంటా వీళ్ళ చుట్టూ చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ నాకు చెప్పద్దు, ఇవన్నీ నాకు చెప్పడు. అన్ని వాళ్ళ మాటలు మాట్లాడతాను మంచిగానే. ఏంటిది ఏం మాట్లాడదు నువ్వు అట్లుండే. ఇప్పుడు అది కాదత్తమ్మా, ఇది ఇంతకుముందు ఒక ముచ్చట అన్నది. ఏమన్నది? నాకంటే 10 లక్షల కట్నం ఇచ్చినట్టు మీరు అంత ఇచ్చిందే 1,00,000 రూపాయలు.
అలా 50,000 మీ గోలి కట్టిన కిందికి మీ కొడుక ఇచ్చి నాకే మళ్ళీ పెళ్లికి 2 లక్షలు ఉల్టా ఖర్చు అయినాయి. ఇది 10 లక్షలు ఇచ్చినవాడిగా కారటం ఆడబట్టే. మరి అసలు నన్నే ఎందుకు ఇచ్చి చేసుకున్నారు? మీరు వేరే సంబంధం చేసుకోపోయి అర్థానన్నా నేను బతిలాడినా. ఆ కొంకర్ రాజు గారు నన్ను నాశనం చేసిండు. వాడు తెచ్చిన సంబంధం ఇది. ఈ నెల ఒక దాన్ని తీసుకొచ్చిన ఆడే. ఇక మళ్ళీ నాకు కోపం వచ్చినాక మళ్ళీ బూతులు వస్తాయి. ఏంది అల్లుడు నల్ల ముఖం అంటానవా? నా బిడ్డ ముఖం చూడు. నా బిడ్డ ముఖం మల్లె పువ్వులు ఉన్నది. ఏమో లచ్చ అని మాట్లాడతాను. నీకు ఆ లచ్చ ఇచ్చుడే మా ఎక్కువ. నా బిడ్డ చదివి ఎంత, నీ చదివి ఎంత? అట్టి 10వ తరగతి చదివినో చదవలేదు నువ్వు. అది కూడా పాస్ కాలే. నా బిడ్డ బీటెక్ కంప్యూటర్ చదివింది. వాళ్ళకు ఇత్తమని మా అన్నం కానీ ఇండ్లే. మా ఆయన అస్సలే ఇంట్లేదు. కంప్యూటర్ వాళ్ళకు జాబ్ వాళ్ళకు ఇత్తా అన్న కానీ ఇండ్లే. నీకు ఇచ్చి కాలం అడ్డం. ఇంకా నన్ను నల్ల ముఖం మాట్లాడతాను. నల్ల ముఖం ఈయన తెల్లగా ఉన్నాడట, మల్లె పువ్వు ఉన్నట్టు. అవ్వో బీటెక్ చదివింది. ఇది బీటెక్. దాని పేరన్నా దానికి రారాదు కానీ బీటెక్ చదివించిన అంటున్నావు. బయట ఇట చెప్పేవి ముచ్చట ఇజ్జది పోతుంది. ఎటన్నా ఊరికి పోతే బస్ పేరు చదివా అంటే బస్ పేరు ఏదో చదివా అంటే దామికు ఉంటాడు. జమికుంటా చూస్తాను రా దీనికి. దీన్ని ఆట బీటెక్ చదివించినట. ఎవరిని చెప్తాను నువ్వు? ఎవరిని తెలియదు. ఈ బుచ్చ నాతో కానీ బయట ఇట్టాలకు. అవ్వో సాఫ్ట్వేర్ వాడైతే నెల కూడా ఉంచుకోకపోతానే ఈ ముఖాన్ని. అల్లుడు నువ్వు ఎక్కువ తక్కువ వదలడం కదా నాకు. నా బిడ్డ ఇక్కడనే ఉంటది. నాకు నచ్చినప్పుడే పంపిస్తా. నేను ఇప్పుడు పంపియ్యా. ఉండు తిని పండుకొని ఉండు ఈడకి అంతే. చూడవా అచ్చా ఏం చెప్తాం? మీ ఆడలో నడుస్తుంది. అవ్వ బిడ్డలు కలిసి నన్ను అట్టి అమాయకుని చేసి ఆడుకుంటారు. ఏం చేయాలి? మీ సంగతి అసలు మీ సంగతి కాదే. ఆ కొంకర్ రాజు గడి చేసిండు. వాడు నాకు గలవాలే. వాని సంగతి చెప్తా. అరే ఆ పోరు నిన్ను ప్రేమిస్తుందట్రా, నువ్వు లేకుంటే బతకదట్రా, లక్కని చేసుకుంటుందట్రా అని నాకు లేని చెప్పి నన్ను ఈ గతి చేసిండు. వాడు దొరకాలి నాకు. కొడుక కలవాలని రాజు గారు నేను నిన్ను లవ్ చేస్తానని చెప్పిండా? అన్నిటి గుంజుకరా చీరి మళ్ళీ చింత గట్ట ఏమనుకుంటాడు? ఆ నల్లమొక పోడు నీ గురించి చెప్పిండు. నువ్వు లేకపోతే చస్తాడట. అదంటే నువ్వు ఏడా చస్తావా అని నేను నిన్ను పెళ్లి చేసుకున్నా. లేకపోతే ఇంతో అందగాని నువ్వే ఉన్నావని నిన్ను పెళ్లి చేసుకుంటాను అనుకున్నావా? అప్పుడే చెప్పచ్చు. తీసుకురా ముందు తీసుకురా. తొక్కి వాటిని ఆరాధిస్తా. వాడు చేసింది ఇదంతా కాదు. అసలు ఇప్పుడు నిన్ను ఆరాధిస్తాను. ఏంటి ఇంటికి ఒక్కడే చెప్పు. ఇగో మరి మర్యాద దక్క చెప్తాను. అనవసరంగా అత్తగారింటికి వచ్చి ఇజ్జత్ తీసుకోకు. చక్కగా ఉన్నది దీన్ని సావాడ ఉండబుద్ధి కాకపోతే సపడే వీకు. నా ఇంటికి పని చేయలేదు కాబట్టి అత్తగారింటికి నేను పెడకలు తీసుకురా నాగని చెప్తారు. ఇది ఇవన్నీ పోను అసలు ఆగలైతుంది. అన్నం అన్నీ ఎత్తదేమో బయటకు ఎత్తాడు అంటే ఇది ఇంట్లోకి వెళ్ళి వెళ్తలేదు. ఇంట్లో పోతే మా అత్తలు వెళ్ళి పెడతాడు. ఏం కర్మ పడండి తను కదా. ఏ గట్టిగా నాకు అమ్మ ఇంటిదని మిడ్లాగా వచ్చింది. మళ్ళీ ఆమె ఇదో పెంట నాకు మళ్ళీ ఇల్లు తయారు చేస్తావు. ఏంది ఏంటిదేందే? పొద్దున్న నుంచి పొద్దుడికి వచ్చింది ఒక్కటి దాచింది. ఆకలి అవుతుంది. కడుపులంతా గరగర అంటానే కుటపుట అంటాను. ఇంకా అన్నం ఎందుకని ఆకలి అవుతుందా? ఇందాక బాగా మాట్లాడినా ఒక నేనే మాట్లాడినా. మీరు మాట్లాడలేదా? మీరు ఏం మాట్లాడలేదా చెప్పు. నువ్వేం మాట్లాడినా మేము ఏం మాట్లాడినా? నాకేం పని రాదు. ఇప్పుడు చదివిన చదువుతావా? నాకు ఆకలి అవుతుంది. నాకు వంట రాదన్నావు కదా, వండుకొని తినిపో. ఏం చేస్తలేదు, ఏం చెయ్యాలని మాట్లాడినావు మామతోని. ఇప్పుడు వేసుకోకపోయి నీ గోస పాడగా నా గోస దేవునికే ముడుతుంది. మీకైతే అర్థం అయితే లేదు. అర్థం కాదు ఏందో నీ గోస. అరే నా గోస అంటే ఆకలి అవుతుంది. నాకు కడుపులో మండుతుంది. కాలు ఎక్కడ గుంజుతానే. ఒక్క పూట తినకపోతే చత్తవా? ఏం చదవుతి గట్ట మాట్లాడుతానే. సత్తుడు కాదే. నాకు కాలు ఎక్కడ ఆడకుండా కళ్ళు దింపినట్టు అయితేనే. కళ్ళు దింపుతానట కళ్ళు. ఇప్పుడు ఏం చేయమంటాను? పా తిండి పెడతా. పా నీ తిండిగా అలవాడిపోను. తిండి కోసమే పుట్టినావు నువ్వేమైనా.
మూత 2 పెండకాయలు తీసినో తీయలేదు ఆకలి అయితే కళ్ళు తిరుగుతానే అంటారా బెండకాయలు తీసిన తీయకుండా ఒక్కటి అవుతుంది బరాబర్ ఒక్కటి అవుతుంది ఒకటి ఆకలి అవుతుంది కదా నువ్వే చెప్పు యాక్టింగ్ పాయేస్తాను అంతా యాక్టింగ్ కాదు ఆకలి అవుతుంది అదో ఇప్పుడు ఈ 3-4 రోజుల నుంచి ఏం చేస్తాను తింటాను పంటాను ఇంకేమన్నా పని చేస్తావా మరి ఇంకేం చేయాలి పోదామంటే నాయంబడి పడేస్తలేవే నన్ను ఊనిస్తలేవే మీ ఎవరు రానియదే పోనీయదే లేవనియదే సావనియదే అన్నట్టున్నది నా గోస నిన్ను మోంగ ఎవడొద్దన్నాడు ఈడు ఉండవని అన్నా నేనేమన్నా అంతే అంటావా నువ్వు నాదే తప్పైంది కానీ పోదాంపాయ నీ దండం పెడతా కొద్దిగా నన్ను అర్థం చేసుకుపోయి ఆకలి అవుతుంది ఏహే నీ ఆకలి పాడుగాను ఏమన్నంటే ఆకలి అంటావు మాకు లేవా కడుపులు మాకు ఆకలి అయితే లేదా ఓ ఇంకా నేను ఇంత పాట అని చెప్తాడు అట్లా కాదే ఈ తిండి చల్లగా ఉండదు తింటేనా తినకుంటే పోదాం పాయ మా ఇంటికి మనం చూసినావు మా ఎట్లా వస్తాను తుఫాన్ ఉన్నది అట్నే వరి కోతకు వచ్చింది వరి కోయించండి పత్తి వేయించండి మన పని పెట్టుకుని ఎందుకు ఈడ అట్టిగా ఈడ చేస్తే ఏమవుతుంది మనకు మీ అన్నగానికే పోతుంది మన సంసారం మనకు కట్టపడితే రూపాయి వస్తుంది అట్టి ఉత్సవం గాలికి పోతుంది పోదాం పాయ ఇంటికి పోదాం పాయ నీ దండం పెడతారే ఇంతకన్నా అయితే నాకు ఏం రాదే బతిరాడు ఇంతగానో కంటే ఎక్కువ బతిరాడు చెప్పు పోదంతి ఇవాళ ఎట్లా ఉన్నాం కదా ఇవాళ ఒక్క రోజు ఉండి రేపు పొద్దున పోదంతి సరే అత్తను అదో పద్ధతి దా బుజ్జి ఏమైనా తోకెంబడే ఉంటాడు ప్రశాంతంగా ఉంచావా దాన్ని అసలే ప్రశాంతంగా ఉంచులేదేం లేదా తిండి లేదు తిప్పలేదు ఏం లేదా నేనేమంటాను అత్తమ్మా ఏమనలేదు దాని తోకెంబడే తిరుగుతాను ఏమైనా తోకెంబడి కాదత్తమ్మా నేనేమో పోయి బర్రకు నీళ్ళు పెట్టి వస్తానా పెట్టినావా నువ్వు ఇప్పుడు బర్రె నిలబెట్టమన్నా అప్పుడే పెట్టినావా పెట్టినా గట్టేసిన అడుగు వేసి అత్త అంటే మల్లెపూలు తెప్పుకొని అత్త అంటే కలిసింది అంతే నేను ఏమట్లేదు దాన్ని ఎందుకు నియం పడి తిరుగుతాండి ఏమైనా నియం పడి తిరుగుతాండి ఎందుకు నువ్వేం మాట్లాడుతున్నావు అత్తమ్మా నాకు అర్థం కాదు అసలు నేను మాట్లాడేది నీకు అర్థమవుతుంది నేను ఇంగ్లీష్ మాట్లాడతానా మనిషి అయితేనేమో మంచిగుండు దున్నపోతు అవుతుంది ఏం అర్థమవుతుంది నీకు అట్లా కదా అత్తమ్మా నేను చెప్పేదాకన్నా నేనవా ఇది నా పిల్లమే నా పిల్లలతో నేను తిరుగుతానా పక్కన పిల్లలతో తిరుగుతలేను కదా అత్త తిరిగితే చెప్పు పట్టి కొడతారు సి మిస్టర్ అత్తమ్మ మై వైఫ్ ఇస్ నేను గోయింగ్ టు మై హోమ్ ఏమంటా అండి బుజ్జి పిచ్చికి ఇట్లా కలిసిందా పోదాం అంటాండమ్మా వారం రోజుల దాకా రాదు ఇందే ఉంటది అమ్మా ఇగో మబ్బొత్తంది పంట చేసి మళ్ళీ చెర్ల పెట్టినట్టు అవుతుంది నేను మళ్ళీ 2 రోజులు అత్త కదా మళ్ళీ 2 రోజుల వరకు అత్తవా మరి అత్త అమ్మా రా మరి సరే మళ్ళీ 2 రోజులకే ఇడికెత్తే సంసారం సంకనాకినట్టే అసలు అప్పుడు పెళ్ళి ఎందుకు చేసినట్టు ఇంటనే ఉంచుకుంటే అయిపో కదా ఏం దారుడేమో అంటావు ఏం లేదు అత్త ఏం లేదు చాలా పొద్దుగా లేచి చూస్తాను ఆకిలి ఇయ్యాలగా లేచేది ఎడికి పోయినావు మరి నువ్వు వేలు వారంగా పోయినావు ఎప్పుడు నేను ఆడుకొని పోయినా కచ్చ జిల్లాలో ఆడుకొని పోయినా పొలం కడికి పోయి పొలం తిరిగేస్తారా నీళ్లు పోద్దాం వేసేలేదు నువ్వు ఇంత పొద్దుగా లేస్తావు నాకేమరగా ఇంకా పొద్దుగా లేచినా నేను చేస్తాను పండుగని నీళ్ళు అన్నట్టు అలుపు వేసుకొని ఊకుంటూ కాబా ముందుగా నువ్వు లేచి చేసి వచ్చినావు పని ఇప్పుడు నన్ను అంటావా ఏలే నీ లెక్క అమ్మటాలు దాకా అన్న ఇదేంటి 7 5 రూపాయలు లేచి చీపురు వచ్చేస్తా పంచానికి కొద్దిగా ఉండాలి మన నాయనకి మర్రాడుతుంది నేను పొలం కాడికి పోయేసి పొలం తిరిగి పాన పుల్ల వేసుకున్నాను ఇప్పుడే వేసుకున్నా నీ లెక్క ఇప్పుడు లేచి చీపురు పట్టలే ఏమైనా వాళ్ళు వెళ్ళి తయారవుతావు మాసాలు కానీ పో పత్తేరో వెళ్ళిపో మంది వెళ్ళిపో గులిగిందే గురుగుతాడు గుడ్డి గులిగినట్టు ఎరా మళ్ళీ చెవాడు తర్వాత ఎవరికి వాళ్ళే తేపో పోయి పాల కేంద్ర కాడికి పోయి అంటే పాలు శుద్ధి వరకు తేలే నువ్వు ఆహా అస్సలే ఉన్నావు నువ్వు అయితే పాల కేంద్రం ఎవరి దాకా ఉన్నదా 7:30 అయితే అప్పుడే మూసపోవచ్చు ఓ ఇల్లు తిరిగి అడకరా ఛాయలేంది ఉండవు కదా మరి ఎట్లా అనుకుంటాను
పో తీసుకురా పో. ఎన్ని ఎత్తు అవుతాయి అనుకుంటాను? ఓ మాకు బిడ్డ బాగా చెప్తుంది, ఫలక్ కొడుతుంది, సూపర్ ఫలక్ ఇవర ఫాస్ట్ తెచ్చి పెట్టలేదు. ఏం చెప్పాలి, ఎంత చెప్పాలి? అరే అజిగాడు మూసిండే అక్కడ పట్టిన కాడ లేదా ఊళ్ళే అక్కడ పోయి పట్టుకొచ్చిన దేవుడు అంట. మరి ఏం చేయాలి? అంటే పందం ఇప్పుడు పాలకు పోయి బాగా పందం పెట్టుకున్నా నీతో ఎవరు వెళ్తారు కదా సాడ్ పప్పు గుబ్బ అయ్యి వేసి చెప్పరా 10 మంది నీళ్ళు మొహం కడకపోయి చాయ్ పెడతా. లేవగానే చాయ్ కావాలి. ఓ వ్యాక్ వ్యాక్ అని చెప్తాడు. ఓ కడిగిన కాడికి చాలు కానీ పేగులు బయట పడతాయి. ఎప్పటైతారు ఇలా మంది? 5 దొరికిర్రు, 3 వాడతారు. మరి బాగా దొరికి మరి చేద్దాము ఉన్నకాడ చెప్పిద్దాం. మిగిలింది ఉంటే మన ఇద్దరే మన ఇద్దరే రాదు. ఊరంతా తిరిగి పిలుస్తావా? గీవాడ తిరిగితే దొరుకుతారా మంది? లేచినప్పటి నుంచి ఏం చేస్తానా? నువ్వు పోకపోయినావు మరి మందికి రానంటాను. నేను కొద్దిగా కావాలి. ఏం చేసినావు? ఏం కాదు ఏం కాదు హాస్పిటల్కే పోదాం. గిదానికి ముట్టానికి హాస్పిటల్ ఏం కాదు కానీ అదే తక్కువ అవుతుంది. పసుపు పెట్టి కడతా నాకు ఏం కాదు. ఏలేది పోతే పిచ్చిదాన్ని అగ్గ అయిద్దాను. ఏలేది పోతే ముత్తాన్ని తెగింది. ముత్తాన్ని దానికి పెద్ద భయపడబడుతుంది. ఏం ఇట్లా పట్టుకో. పసుపు పోసినా ఏం కాదు. అదే గడ్డ కడుతుంది. ఏం కాదు పిచ్చిదాని మంచిదాని నేను చెప్తున్నావు. నాకు తెలియదా ఏది ఎంత అవుతుంది ఏంటనేది? ఇంకా ముత్తాన్న కూర పోయాక తెగిందని ఇంత రాదంతా ఏలేకపోతున్నా. నాకు తెగితే నాకు తెగిందో తెగలేదు. ఒట్లపట్టి గడికి వచ్చేటప్పుడు ఈ భయం సలా ఏం కాదు. ఉండే ఏం చూస్తాను దాన్ని ఏం చూస్తాను? నేనేం చేసిన నీ కూరగాయలు పోయాక చెప్పుకొని నన్ను అంతా తెగొట్టుకొని ఓ దాన్ని కోతి పుండు తిప్పి తీసుకుంటాను. నన్ను బియ్య పెట్టేవాడికి ఇంకేం కావాలి? మంచిగా జరుగుతుంది. ఏమైంది? ఏడికేమైంది? కూరగాయలు పోతుంటే తెగిందమ్మా. ఎందుకు గట్ల చేసినావు? చూసుకోలే పోతుంటే సడన్ నీ నల్లబోకపోయిన దగ్గరికి నేను అందుకే అద్దే అని చెప్పినా. నేను చెప్తే అసలే నువ్వు ఎంత తిట్టినా మానం లేదు, ఇజ్జత్ లేదు, సిగ్గు లేదు, శరణం లేదు. కొంచెం అన్నీ ఏం లేకుండా చెప్తారు. హాస్పిటల్కి పోయినా మరి? పోలేదమ్మా, చిన్నదే కదా పసుపు పెడితే పోతుంది అన్నాడు. పసుపు పెట్టి పసుపు పెడితే పోతుందా? గింత హాస్పిటల్ తీసుకుపోయి చూపించుకోవా? వచ్చినప్పుడు అలా కావును ఊదం పట్టినట్టు పడతాడు. 4 రోజులు ఇంటికాడ ఉండను. ఏమైతుంది ఏం లేదైతుంది. అట్లా కదా అత్తమ్మ. దాకిందే మొత్తం అంతా టమాటాలు పోయాక కూడా దాకింది. మొత్తం దానికి హాస్పిటల్ ఎందుకు అవసరం? పసుపు ఎత్తి కట్టిన సరిపోతుంది. హాస్పిటల్ పోతే తక్కువ రాస్తారా? ఇవాళ రేపు ఆ టెస్ట్ అని ఈ టెస్ట్ అని 2-3 వేలు కొడతారు. అవసరమా? మొత్తం అంతే కదా. నాకు లేదా? నాకు పట్టి లేదా? అది నాకు తెలియదు ఎంత దాకింది ఏందని. నాకు తెలియదు. నేను ఉంచానా? చిన్నదాన్ని పెద్ద ఎత్తాను. నువ్వు వచ్చి మా మధ్యలో సిచ్చు పెడతాను.
ఓ నల్ల మొక్క పోడా నేనెందుకు చిచ్చు పెడతా నా బిడ్డ సంసారం నేనే జరగొట్టుకుంటానా మెదడు ఉందా కిరాకు ఉన్నదా పనిస్తాందా తెలివి ఉన్నదా నీకు తెలివి లేదా తెలియలేదు నాకని కమ్మరికా ముత్తం పట్టుకొని పెద్ద మాట్లాడతాను మరి హాస్పిటల్ తీసుకుపోయేది తెలియదా అరే అది హాస్పిటల్ తీసుకుపోవడం అవసరం లేదని చెప్తాను కదా నాకు తెలియదా నల్లమొక్క పడు నువ్వేనా డాక్టర్ నాకు తెలియదా అని అంటాను ఏలు పోతే ఏం చేస్తావు ఏ లేటు పోతుంది ముత్తం దానికి ఏ లేటు పోతుంది ముత్తంతే అంటాను పైసలకు భయపడతానవా రేపు పానం మీదకి వచ్చిన గింతేనా పైసలకు భయపెట్టాను అయితే 2 కానుపులు తీసుకున్నా నా పిల్లలు నేను ఆదుకుంటానా నీటికి నీ పండుగకు వచ్చానని పైసలకు ఆశపడతానా నీ కట్టానికి ఆశపడతాను నీ చొమ్ముకు ఆశపడతానా ఏమో బాగా మాట్లాడుతున్నావు వచ్చి పైసలకు భయపడతానని మాట్లాడతా పైసలు భయపెట్టాను నేను ఏంటి బిడ్డ గిన్ని మాటలు మాట్లాడినాక ఎందుకు ఇక్కడ ఉండు నువ్వు అసలు ఈ నల్ల మొక్క ఇట్నే ఎత్తాడు ఇంటికి పోదా సంబడక అరే అత్తే బుజ్జికి ముత్తం దానికి ఎవరైనా అవ్వగారింటికి పోతారని అంతే ఏం కాదు మా అమ్మ చెప్పిందే కరెక్ట్ నువ్వు పైసలు చూసుకున్న పానం కూడా తీసేటట్టు లే పైసలు కాదు బుజ్జి నేను చెప్పే అర్థం చేసుకో ముత్తం దానికి ఏం కాదు చెప్తే అర్థం కాదు మనిషి వదున్న పోతువా అరే మీ అమ్మ మాటలు పట్టుకుని పోతే మన సంసారం ఖరాబ్ అవుతుంది నేను ఉండా నేను చెప్పినట్టు మౌని నా మాటినే కొంచెం దండం పెడతాను నీ దయనే మీ అమ్మ మాటినే మీ అమ్మ మన సంసారం బాపుతుంది మీ అమ్మకి తెలియదు మీ అమ్మ మా అమ్మకి తెలియదంట మా అమ్మకి తెలిసినంత నీకు తెలియదులే అదే తెలియకపోతే లేవు నాకు ముత్తం దానికి ఏం కాదు నేను చూస్తానే నాకు తెలిసే చూపించడం నా మాటని బుజ్జి 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 మౌని నా మాటినవే మీ అమ్మ మాట పట్టుకుని వాళ్ళన్నా మంది అంత చూస్తారు వాళ్ళంతా చూస్తారు కట్టి ఇంటికి పంప మీ అమ్మను అమ్మను ఇది తగ్గుతుంది ఏం కాదు అంతలా హాస్పిటల్ చూస్తారా చూస్తా బుజ్జి మౌని ఏయ్ మౌని బుజ్జి బుజ్జి ఉండేవే నన్ను వదిలి వెళ్ళిపోకే నేను చూస్తారా హాస్పిటల్ నేను చూస్తాను చెప్తాను కదా మౌని బుజ్జి ఏంది బిడ్డ అంత బాధపడతావు ఎందుకు బాధపడతాను కాలు చేతులు కట్టుకోపో స్నానం చేయిపో అన్నగిట్ల తిందు ఆయన గురించి ఎందుకు బాధపడతాను నువ్వు అసలే బాధపడకు వాడు అవసరమే లేదు వానికి విడాకులు ఇచ్చైనా నిన్ను సాదుకుంటా నేను ఏం మాట్లాడుతున్నా పోతాం ఇప్పుడు ఇడుపుగా చేసిన ఉంచట్లేనే కానీ వాళ్ళు పొలాల్లో ఎడుతారు దీని అడవంతరం ఇడుపుగా చేసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చిన నువ్వు కూడిపోయి లెక్కలా అని ఇచ్చకూడ లెక్కలా అర్థమాక ముద్దానికి ఇడుపు కాయదాలు అంటే రాత్రి భార్య పనులకి ఎప్పుడు ఎన్నో సలహాలు అవుతాయి అది నా పద్ధతేనా నీది అది పద్ధతి ఎక్కువ పనులు నీకు బిడ్డ అయితే కానీ నాకు మనవరాలు కాదా ఇద్దరు పిల్లలకి ఇడిచిపెట్టే లెక్కలకి ఇదేనా నువ్వు అదేనా జ్ఞానం చెప్పుడు ఊడిపోయి లెక్కలు రావాలి కానీ ఇప్పుడైతే కొడతావు నువ్వు నాకు లేదు అడిగే హక్కు మనవరాలా నువ్వు మీ అమ్మజీ మాటలు పట్టుకొని ఎన్ని రోజులు విడిపోతావు నీ పిల్లలు అయినాక అదేనా పద్మ నువ్వు చెప్పే ముచ్చాట్లు కాదు తాతయ్య మరి నేను ఎంతకని చూడాలో చెప్పు తాత ఎంతకాలం చూడాలైనా మీరు ఇద్దరు అయినాక విడిపోలేరు ఎవరు చెప్పినా విడిపోరు ఇద్దరు పిల్లలు అయినాక నేను అమ్మ మాట ఇంటా అమ్మ మాట ఇంటి అమ్మ నేను ఎప్పుడు దాదాగాలి కదా విన్నారా మా అమ్మకు తెలిసినంతగా నాకేం తెలియదు కానీ మీ అమ్మకి చెప్పకు తాత నేను ఏదో మాట్లాడేదకూడదు కానీ పోవాలి అట్లా ఇద్దరు పిల్లలు అయినాక విడిపోయే లెక్కలు ఉండే ఎవరు మెచ్చరా అది ఏమో తాత నువ్వు నాకేం చెప్పకు నేను మా అమ్మ మాట ఇంటా గంతే ఈ అమ్మ మాట ఇంటే నువ్వే చెడిపోతావు అయితే ముసలోనికి ఏడ పని లేదు ఏంది ఎప్పుడు నువ్వు లేచేది ఇప్పుడు నువ్వు లేచేది ఏ పని వద్దు ఏ పాట కూర్చుడొద్దు చదువుడొద్దు ఏది ఏ పని కుట్టుకుంటలేదా అన్ని ఎప్పుడు ఏడు పనికి బాక్స్ పెట్టియారే ఆడదాని కాదు గాడిగా పని చేసుకునే ఇంకేది జ్ఞానం తెలియదా తీర్పా మెల్లగా లేచేస్తాంది పరంగా
అమ్మా ఏందే ఏం లేదమ్మా వచ్చేటప్పుడు నేను ఏం చీరలు తెచ్చుకోకపోతే ఏం లేదే ఉన్నాయే 2 చీరలు ఆ 2 చీరలే కట్టుడు అవుతుంది ఒకటి దండ మీద ఉంటే ఒకటి ఒంటి మీద ఉండడు అవుతుంది ఒక 1000 రూపాయలు ఇయ్యమ్మా 4 చీరలు కొనుకొచ్చుకుంటా అందరం తినుకుంటా పండుకుంటుంటాను ఏదైనా పనికి పోతాను ఏమన్నా అట్టిగానే ఉండబడితే ఏమైనా కైకిలు చేస్తే రావా 1000 రూపాయలు ఉత్త పుణ్యానికి తినుకుంటుండే పడితే ఏ నుంచి రావాలి పైసలు అదేందమ్మా అన్నయ్యకి ఇచ్చినావు కదా మరి అన్నకిస్తే అన్నే మొగోడు ఏదైనా తిరుగుతాడు ఏదైనా కట్టం చేసుకుంటే ఎత్తాడు మనం తింటాను పంటాను ఏమైనా పని ఉన్నదా పాట ఉన్నదా నీకున్నది ఏమన్నా ఏం పని చేస్తే పైసలు 1000 రూపాయలట 1000 రూపాయలు పైసలు కానట పైసలు ఏం లేదు సడవా రోజు ఇంటికానే ఉంటుంది మర్చిపోయాను కూలర్ పెట్టుకోండు ఎల్కేకండి నువ్వు ఎప్పుడు నన్ను అన్నది నీకు పొద్దు పోదు కానీ యోకి లచ్చక్క సరితక్క ఇట్లా కరీంనగర్ పోతారట కొత్త షాపు పడ్డదట బట్టల షాపు చీరలు కొనుకొచ్చుకుంటారట మస్తు తక్కువ కత్తానేట నేను కూడా తెచ్చుకుంటా ఒక 4 పైసలు ఉంటే రాదు సరే పండుగ వస్తుంది కదా కొనుకొచ్చుకో ఇంట్లో చూత లేవు మొన్న మందు బత్తాలు తెద్దామని తెచ్చినా కానీ అవి కొంటావు నేను తర్వాత ఎవరు నడిపించి కొనుకొద్దా సరేనా కొనుకొచ్చు సరేనా ఎంత పెద్ద తప్పు చేసినో నాకు ఇప్పుడు అర్థమవుతుంది నన్ను కొట్టినా తిట్టినా నా భర్త నాకు కావాలి ఏ తల్లిదండ్రులు గారు అన్నదమ్ములు గారు కట్టుకున్నాడే ఏదైనా నా భర్త దగ్గరికి నేను పోతా మౌనిక ఎందుకు ఎడతాను ఏమయ్యా నన్ను క్షమించయ్యా పిచ్చిదానా అద్దు ఏడవాకు మా అమ్మ మాటలు పట్టుకొని నిన్ను కాదు నచ్చిన ఇక్కడికి వచ్చిన తర్వాత నీ విలువ ఏదో నాకు తెలిసింది ఎప్పుడు నిన్ను నేర్చిపెట్టి పోనయ్యా ఏడవకు నీ తప్పు తెలుసుకున్నావు నాకు అదే చాలు ఇక్కడ ఏం జరిగిందో నేను ఊహించుకోగలను పద మా ఇంటికి